వర్షాలు కురవడంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల వేట మొదలైంది. మేలోనే తొలకరి వర్షాలు కురవడంతో జొన్నగిరి, చిన్న జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి, మదనంతపురం, గిరిగేట్ల, వజ్రాల బసినేపల్లిలో స్థానికులు వజ్రాల వేట ప్రారంభించారు. తుగ్గలికి చెందిన ఓ సన్నకారు రైతుకు వజ్రం లభించింది. దాన్ని ఓ వ్యాపారి 50,000 రూపాయలకు కొన్నాడు. దాని విలువ బహిరంగ మార్కెట్లో 5 లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. తొలకరి వర్షాలు కురవడంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల వేట మొదలైంది. మేలోనే తొలకరి వర్షాలు కురవడంతో జొన్నగిరి, చిన్న జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి, మదనంతపురం, గిరిగేట్ల, వజ్రాల బసినేపల్లిలో స్థానికులు వజ్రాల వేట ప్రారంభించారు. తుగ్గలికి చెందిన ఓ సన్నకారు రైతుకు వజ్రం లభించింది. దాన్ని ఓ వ్యాపారి 50,000 రూపాయలకు కొన్నాడు. దాని విలువ బహిరంగ మార్కెట్లో 5 లక్షలకు పైగానే ఉంటుందని స్థానికులంతా చర్చించుకుంటున్నారు. ఒక రైతుకి వజ్రం దొరికింది. తొలకరి వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పూర్తి వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న, పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో తొలకరి చిలుకలకు ప్రతి సంవత్సరం కూడా ఈ వజ్రాలు దొరుకుతాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో తొలకరి చిలుకలు వస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం మే నెలలోనే బాగా వర్షాలు కురుస్తుండడంతో పత్తికొండ నియోజకవర్గంలో ఏదైతే తుగ్గలి మండలంలో మరికొన్ని మండలాల్లో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా బాగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు బాగా కురవడం వల్ల వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా మొదలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా తుగ్గలి మండలంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా వేసవి దుక్కుల్లో అయితేనేమి అదేవిధంగా సేద్యం పనులు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే రైతులు కూడా జూన్ నెలలో మరిన్ని వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో వీలైనంత త్వరగా ఏదైతే ఉల్లి నాట్లు అయితేనేమి అదేవిధంగా పత్తి నాట్లు వేయాలని కూడా ఏదైతే పొలాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో తుగ్గలి గ్రామానికి చెందినటువంటి ఒక సన్నకారు రైతుకు నిన్న వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో చిరపాటి వజ్రం జరిగింది. దానికి స్థానిక వజ్రాల వ్యాపారి 1,50,000 రూపాయలు కొనుగోలు చేశారు. అయితే బహిరంగ మార్కెట్ లో అయితే ఇది 5 లక్షల రూపాయలు చేస్తుందని ఏదైతే స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ సీజన్ ఆరంభానికి ముందే వజ్రాలు దొరుకుతుండడంతో ఏదైతే తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, వజ్రాలపల్లి, బసినేపల్లి తదితర గ్రామాలంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఏదైతే వజ్రాలను అన్వేషణ కోసం తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. గతేడాది కూడా చాలా విలువైనటువంటి వజ్రాలు దొరికాయి. వర్షాకాల సీజన్ లో దాదాపు 50 వజ్రాలుగా దొరికినట్టు కూడా ఇప్పటికీ గత ఏడాది నుంచి కూడా బాగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఏడాది నిన్న వజ్రం దొరకడంతో రైలు అయితేనేమి వాహనాల ద్వారా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో స్కూళ్ళకు కూడా కాలేజీ విద్యార్థులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వజ్రాల కోసం అన్వేషణ మొదలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ చూసినా కూడా ఈ జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో కూడా పొలాల్లో వజ్రాల అన్వేషణతో జనం సందడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల కొంత రైతులకు నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే రైతులు పొలాలను విత్తనాలకు సిద్ధం చేసినటువంటి క్రమంలో ఈ వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు తొక్కడం వల్ల కొంత డ్యామేజ్ అవుతుంది. దానివల్ల కూడా 2 సార్లు సేద్యం పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి కొంతమంది రైతులు కాపలా పెట్టుకొని పొలాల్లోకి వజ్రాల కోసం వచ్చిన వాళ్ళని వెళ్లకుండా కూడా కట్టడి చేసినటువంటి మొత్తం మీద కూడా ఈ వజ్రాల అన్వేషణ మొదలు కావడంతో సుదూర ప్రాంతాల్లో కూడా జొన్నగిరికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.